ఈరోజు మనం కూడా అంతే. నీ చెంత ఏది ఉన్నా, ఆ రోజు ప్రజలైతే తమ ఎదుట ఉన్న వస్త్రాలు దేవుడు ప్రయాణించటానికి కొరకు ఇచ్చారు. ఈరోజు నీ ఎదుట ఏది ఉన్నా, నీ చెంత ఏది ఉన్నాయా, ఇది ఉందయ్యా, ఇది నా చెంత ఉంది, ఇంత తక్కువగా ఉంది, దీన్ని కూడా నీకు ఇచ్చేస్తున్నానయ్యా. నా స్వరం ఉందయ్యా, ఇది నీ కొరకు, నేను ఏం చేయడం కొరకు, స్తుతించడం కొరకు. నా చేతులు ఉందయ్యా, ఇది నిన్ను చేతులెత్తి ఏం చేయడం కొరకు, ఆరాధించడం కొరకు. ఈ హృదయం ఉందయ్యా, ఈ హృదయంలో నీకేం చేస్తున్నానయ్యా, స్థలం ఇస్తున్నా, ఆహ్వానిస్తున్నా, నన్నుగానే నీకేం చేసుకుంటున్నానయ్యా, సమర్పించుకుంటున్నానయ్యా అని ఎప్పుడైనా చెబుతున్నామా? ఎన్నో లోకంలో ఎన్నో వాటి కొరకు మన జీవితాలను త్యాగం చేసేస్తాం కదండి. పిల్లల కొరకు ఆరోగ్యాలను, ధనాన్ని, ఉన్న సంపదను అన్నీ కూడా ఏం చేసేస్తుంటాం, త్యాగం చేసేస్తాం, సమర్పించేస్తాం కదా. అయితే దేవుని కొరకు నీ చెంత ఉన్న ఏదైనా దేవునికి ఇచ్చావా? నీ దగ్గర ఉన్నది ఏది దేవుడు అడగడండి. మన చెంత ఉన్న డబ్బులన, ధనాన్న ఏది కూడా దేవుడు అడగడు. కానీ నీ హృదయం దేవునికి కావాలి.